అమెరికాలోని 2 ఇన్సిడెంట్స్లో ఇండియన్స్ ముడిపడి ఉన్నారు. ఒక చోట బాధితులు, మరొక చోటన నేరస్తులు. 2 సంఘటనలు. భారతీయులైన తండ్రి కూతుళ్ళు మృతి చెందినటువంటి ఘటన వర్జీనియాలో జరిగింది. ఈ నెల 20న జరిగిన ఈ ఘటన బయటకు వచ్చినటువంటిది ఏంటంటే, ప్రదీప్ కుమార్ పటేల్ 56 ఏళ్ళు, ఆయన కుమార్తె ఊర్మి 24 ఏళ్ళు లాంగ్ఫోర్డ్ హైవేలోని తమ బంధువు పరేష్ పటేల్ దుకాణంలో పనిచేస్తున్నారు. ఈ నెల 20న ఉదయం మద్యం కొనేందుకు దుకాణానికి వచ్చినటువంటి దొండగుడు ముందు రోజు రాత్రి స్టోర్ ఎందుకు మూసేశారని వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కాల్పులు జరిపాడు. ప్రదీప్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందితే తీవ్రంగా గాయపడిన ఉర్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ కాల్పులకు సంబంధించి జార్జ్ ఫ్రాజియర్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన సరితా రామరాజు 48 ఏళ్ళు తనకి 11 ఏళ్ల కొడుకుని గొంతు కోసి చంపింది. విషయం ఏంటంటే, ఈ సరితారాజు 2018లో భర్త ప్రకాష్ రాజుతో విడిపోయింది. ఈ దంపతుల కొడుకు బాధ్యతల్ని కోర్టు భర్తకు అప్పగించింది. తల్లిని అప్పుడప్పుడు కలిసేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆమె వర్జీనియాలోని ఫెయిర్ ఫాక్స్లో ఉంటుంది. ఇటీవల తన కొడుకుని చూసుకునేందుకు కాలిఫోర్నియాలోని శాంటానాలో ఓ హోటల్లో రూమ్ తీసుకుంది. కొడుకుతో సరదాగా గడిపింది. డిస్నీల్యాండ్లో పాసులు కూడా కొనుక్కుంది. ఈ నెల 19న బాబుని తిరిగి ఇంటికి తండ్రికి అప్పగించాలి. అయితే అది ఇష్టం లేదు. అందుకని తను ప్రేమించిన కొడుకునే గొంతుకో చంపి పోలీసులకు ఫోన్ చేసి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ నిద్ర మాత్రం మింగిందట.